క్షణక్షణం పోరాటం కనంకనం ప్రజాపక్షం జన సైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పెద్దిరెడ్డి, తమ్మళ్లపల్లె, పొంగునూరు, రాజంపేట పార్లమెంట్ ప్రాంతాలు నీ జాగీరా? ప్రజలు చీకొట్టినా బుద్ధి రాలేదా? సభ్యత సంస్కారం నేర్పిన చంద్రబాబు, క్రమశిక్షణ కలిగిన పార్టీలో ఉన్నాము, లేకపోతే మా తడాకా చూపించేవాళ్ళం. మా కార్యకర్తల జోలికి వస్తే ఖబర్దార్. పెద్దిరెడ్డి కుటుంబంపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు. టైం ఎప్పుడు మన వైపే ఉండదు. బళ్ళు ఓడలు, ఓడలు బళ్ళు అవుతాయి. నాడు లోక్సభ ప్యానెల్ స్పీకర్ గా ఉండి మిథున్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు. నేడు అదే రామ్మోహన్ నాయుడు హ్యాట్రిక్ విజయంతో కేంద్ర మంత్రిగా బాధ్యతల స్వీకారం. ఇంతలో ఎంత తేడా అంటూ జనాల్లో చర్చ. డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఢిల్లీలో ఇండియా టుడే వెల్లడి. రేపు ఎన్డీఏ కూటమి కీలక సమావేశం. పవన్ కు డిప్యూటీ సీఎంతో పాటు కీలక మంత్రి పదవికి చంద్రబాబు మొగ్గు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఈ రోజు మనదని ఎగిరిపడితే రేపటి రోజున అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విషయంలో ఇదే జరిగింది. అసలు విషయానికి వస్తే, వైసీపీ ప్రభుత్వ హయాంలో మిథున్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు ఎంపీలుగా పార్లమెంట్ లో ప్రాతినిధ్యం వహించిన విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు అరెస్టు సమయంలో వీరిద్దరి మధ్య జరిగిన వాగ్వాదం, మిథున్ రెడ్డి దురుసు ప్రవర్తన నేడు అందరూ గుర్తు చేసుకుంటున్నారు. 2023 సెప్టెంబర్ 9న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు చంద్రబాబు అరెస్టుపై పార్లమెంట్లో ప్రస్తావన చేస్తున్న సమయంలో ఎంపీ మిథున్ రెడ్డి రామ్మోహన్ నాయుడు అవమానించారు. ఉన్నది లోక్సభలో అనే విషయాన్ని విమర్శించి సహచర ఎంపీ రామ్మోహన్ నాయుడిని పలుమార్లు రే అని సంబోధిస్తూ మాట్లాడింది చాల్లే, కూర్చోమని అన్నారు. నాడు అధికార దర్భంతో తోటి ఎంపీని, అది కూడా చట్టసభలో రే అని సంబోధించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలవుతాయి అన్నట్టు 2024 ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 అసెంబ్లీ స్థానాలకు, 4 పార్లమెంట్ స్థానాలకు పరిమితమైంది. కాగా వైసీపీ తరఫున మిథున్ రెడ్డిని రాజంపేట నుండి అతి తక్కువ మెజార్టీతో ఎంపీగా గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఆయనను పార్లమెంట్లో కేబినెట్ మంత్రిగా నియమించారు. అయితే గతంలో రామ్మోహన్ నాయుడును రే అని సంబోధిస్తూ అవమానించిన మిథున్ రెడ్డి ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఇప్పటికీ ఎంపీగానే ఉన్నారు. కానీ అవమానాలను ఎదుర్కొన్న రామ్మోహన్ నాయుడు కేబినెట్ మంత్రిగా నియమితులయ్యారని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది మిథున్ రెడ్డి కంటే వయసులో చిన్నవాడైన రామ్మోహన్ నాయుడు కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆనాడు అవమానించిన మిథున్ రెడ్డికి తన విజయంతోనే సమాధానం చెప్పారని రామ్మోహన్ నాయుడిని కొనియాడుతున్నారు. రామ్మోహన్ నాయుడు దెబ్బ అదుర్స్. అధికార దర్పం చూపి అవమానించిన మిథున్ రెడ్డికి రామ్మోహన్ నాయుడు దిమ్మ తిరిగి షాక్ ఇచ్చారని ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వెళ్లనున్నారు. బుధవారం చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేస్తారు. అదే రోజు రాత్రికి ఆయన తిరుమలకు బయలుదేరతారు. ఆ రాత్రి తిరుమలలో బస చేసి 13వ తేదీ ఉదయం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుంటారు. డిప్యూటీ సీఎం పదవిపై పవన్ కళ్యాణ్ ఆసక్తి. ఇండియా టుడే వెల్లడి. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వంలో చేరేందుకు సముఖత వ్యక్తం చేసినట్లు ఇండియా టుడే వెల్లడించింది. డిప్యూటీ సీఎం పదవిని తీసుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారని తెలిపింది. నిన్న మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జర్నలిస్టు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. కాగా ఆ డిప్యూటీ సీఎం పదవి విషయంపై పార్టీ అధికారికంగా ప్రకటించలేదు. రేపు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల భేటీలో ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంగలిలో ఒంటె అదృశ్యం. ఆచూకీ చెబితే పారితోషికం. ఒంటెను ఎడారి ఓడ అంటారు, అంత పెద్దగా ఉంటుంది. అలాంటి ఒంటెను కూడా దొంగలించిన అరుదైన విచిత్రకర సంఘటన అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలో ఆదివారం జరిగింది. స్థానికుల కథనం మేరకు త్వరలో జరగబోయే బక్రీద్ పండుగకు అంగళ్లకు చెందిన కొందరు 12 రోజుల క్రితం 1.25 లక్షల రూపాయలతో ఒంటెను కొన్నారు. పరిసర ప్రాంతాల్లో మేపుతూ రాత్రి వేళ ఇంటి వద్ద కట్టివేశారు. ఆదివారం వేకువజామున లేచి చూస్తే ఒంటె కనిపించలేదు. తాడు తెంపుకుని బయటకు వెళ్ళిందేమోనని తొలుత భావించారు. స్థానికంగా వెతికినా కనిపించలేదు. ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకే కాకుండా రాత్రి పొద్దుపోయే వరకు కూడా బృందంగా అంతటా గాలించారు. పరిసర ప్రాంతాలు జల్లెడ పట్టినంత పనిచేశారు. సమీపంలోని గుట్ట, పరివాహక ప్రాంతంలోని వాగులు, వంకలు చూశారు.
ఎక్కడా ఆచూకీ కనిపించలేదు. గుర్తు తెలియని వారు ఎవరైనా తోలికెళ్లుండొచ్చని భావిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు కూడా పరిశీలించారు. ఒంటె జాడ మాత్రం కనిపించలేదు. అంగలు సమీపంలోని కనసానివారిపల్లె నుండి మదనపల్లెకు కొత్తగా వేస్తున్న బైపాస్ రోడ్ మీదుగా దీనిని తోలికెళ్లిన ఆనవాళ్లు అడుగులు కనిపించాయి. కొంత దూరం తర్వాత వాహనంలో దీనిని తరలించుకుపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. సాధారణంగా ఏనుగులు, ఒంటెలు లాంటి వాటిని చోరీ చేయడం ఆషామాషీ కాదు. కష్టంతో పాటు సాహసంతో కూడుకున్న పని. అలాంటిది అంగలలో ఆదివారం ఏకంగా ఒంటెనే చోరీ చేశారంటే వారెంత ఘనులో అర్థం చేసుకోవచ్చు. ఒంటె ఆచూకీ తెలిస్తే 8978126623 మొబైల్ నెంబర్కి సమాచారం ఇస్తే తగిన పారితోషికం ఇస్తామని సదరు బాధితులు తెలిపారు. మెగా డిఎస్సిపై ముఖ్యమంత్రి మొదటి సంతకం. ఏపీలో 39,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ. టీచర్ ఉద్యోగ అభిలాషులకు సంతోషకరమైన రోజు రానే వచ్చింది. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు నాయుడు తన మొదటి సంతకం డిఎస్సి ఉద్యోగాల భర్తీపైనే చేస్తుండటంతో డిఎస్సి అభ్యర్థుల్లో హర్షతి రేఖలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో 39,008 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని గతేడాది జూలైలో లోక్సభలో కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2023 జూలై 31న లోక్సభలో ఒక ప్రశ్నకు అప్పటి కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి సమాధానమిచ్చారు. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు 2022-2023లో 39,008 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. 2021-22లో 38,191 ఉపాధ్యాయ పోస్టులు, 2020-21లో 22,609 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. బుధవారమే చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండటంతో విద్యాశాఖ అప్రమత్తమైంది. ఖాళీ పోస్టుల వివరాలు పంపాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు మౌలిక ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుతం విడుదలైన నోటిఫికేషన్లో 6,100 పోస్టులున్నాయి. అయితే తాజాగా 30,000 ఉపాధ్యాయ పోస్టులతో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో అంగలులో తమ అధినేత చంద్రబాబు పైన రాళ్ల దాడి చేసి కాన్వాయ్లోని వాహనాలను ధ్వంసం చేసిన వారిని వదిలిపెట్టమని శ్రీరామ్ చినబాబు హెచ్చరిస్తూ నాటి ఘటనలో పక్షపాతం చూపినా పోలీసుల భరతం పడతామని అన్నారు. దురుద్దేశంతో అధికార పార్టీకి అంటకాని తమ మీద తప్పుడు కేసులు బనాయించిన పోలీసు అధికారులకు గుణపాఠం నేర్పుతామన్నారు. రాజంపేట పార్లమెంటు పరిధిలో తమ పార్టీ కార్యకర్తల మీద చేయి పడితే తక్షణం ప్రత్యక్షమై తగిన విధంగా గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబుతో పాటు దేశం నేతలు దొరస్వామి నాయుడు, మార్పూరి సుధాకర్ నాయుడు, అరుణ్, ప్రణయ్, మహబూబ్ ఖాన్, మౌలా విజయ్ కుమార్, రామకృష్ణం రాజు, గోపాల్ రాజు మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. భారతదేశంలో నరేంద్ర మోడీ పరిపాలన, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలన రాబోయే 5 సంవత్సరాల పాటు ఎటువంటి నరదిష్టి, జనదిష్టి లేకుండా ఎన్డీఏ కూటమి మంచి ప్రజా పరిపాలన అందించాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాటకొండ మధుబాబు శ్రీకాళహస్తిలో పూజలు నిర్వహించారు. ఎన్డీఏ కూటమి పాలనకు ఎలాంటి ఆటంకాలు అడ్డు కాకుండా దిగ్విజయంగా సాగాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా అత్యధిక మెజార్టీతో శాసనసభ సభ్యులుగా గెలుపొందిన సందర్భంగా మదనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులుగా షాజహాన్ బాషా మరోమారు చరిత్ర సృష్టించి గెలుపొందిన సందర్భంగా సోమవారం శ్రీకాళహస్తి శివుని సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు వేద పండితులచే ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి రాటకొండ మధుబాబు, రాజంపేట పార్లమెంట్ రైతు కార్యనిర్వాహక కార్యదర్శి వట్టికొండ వెంకటేష్, రాజంపేట పార్లమెంట్ కార్యాలయ కార్యదర్శి పూల మురళి, గండికోట గణేష్ బాబు, మార్పూరి మహేష్ తదితరులు ఉన్నారు. ఏం చేసేది గురు? కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. నరేంద్ర మోడీ 3వసారి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పీఎం కిసాన్ నిధుల విడుదలకు సంబంధించి తొలి సంతకం చేశారు. దేశవ్యాప్తంగా అన్నదాతల ఖాతాల్లోకి 20,000 కోట్లు విడుదల చేశారు. ఈ నిధులను పీఎం కిసాన్ యోజన కింద 17వ విడతగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. పెద్దిరెడ్డి, తంబలపల్లె, పుంగనూరు, రాజంపేట పార్లమెంట్ ప్రాంతాలు నీ జాగీరా, నీ సామ్రాజ్యమా? జనాలు తలుచుకుంటే నువ్వు నీ కుటుంబం మట్టి కొట్టుకుపోవా? సామ్రాజ్యాలు బాధ్యాల కోటలే బద్దలైపోయాయనే చరిత్ర మరిచావా అంటూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఏకిపారేసిన టీడీపీ రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు.
ఈ ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టబోయి గెలిచాక కూడా మతి రాలేదా అంటూ పెద్దిరెడ్డి కుటుంబం మీద నిప్పులు చెరిగిన శ్రీరామ్ చిన్నబాబు. బొరకాయల కోటలో వైసీపీ దాడిలో గాయపడ్డ టీడీపీ కార్యకర్త వెంకటేష్ రాజును పరామర్శించిన శ్రీరామ్ చిన్నబాబు దెబ్బకు దెబ్బతీస్తాం, తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించడం ఈ ప్రాంతాలలో సంచలనం సృష్టిస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే పెద్దిరెడ్డి, పొంగునూరు, తమ్మలపల్లె, రాజంపేట పార్లమెంట్ ప్రాంతాలు నీ జాగీరు అడ్డా అనుకుంటున్నావా? ప్రజలు తలుచుకుంటే నువ్వు నీ అరాచకం మట్టి కొట్టుకుపోతుందంటూ రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు నేడిక్కడ అగ్గి మీద గుగ్గిలమయ్యారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టబోయి పెద్దిరెడ్డి కుటుంబం గెలిచిన వైనమే దీనికి ప్రబల తార్కాణంగా శ్రీరామ్ చిన్నబాబు పేర్కొన్నారు. తమ్మళ్లపల్లి నియోజకవర్గం బురకాయల కోటలో వైసీపీ దాడికి గురై ఆసుపత్రి పాలైన టీడీపీ కార్యకర్త వెంకటేష్ రాజును పరామర్శించిన నేపథ్యంలో శ్రీరామ్ చిన్నబాబు పెద్దిరెడ్డి కుటుంబం మీద ఘాటు విమర్శలు చేశారు. తమ్మళ్లపల్లె ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి సోదరుడు అలాగే తనయుడు ద్వారకానాథ్ రెడ్డి, మిథున్ రెడ్లు ఈ ప్రాంతాన్ని తమ సామ్రాజ్యులుగా, జాగీర్లుగా, అడ్డాలుగా భావించి అరాచకాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. దెబ్బకు దెబ్బ తీస్తామన్నారు. తమ పార్టీ కార్యకర్తలను ఆసుపత్రుల పాలు చేసిన వారిని తాము కూడా ఆసుపత్రులకు పంపగలమని హెచ్చరించారు. సభ్యత, సంస్కారం పాటించే చంద్రబాబు నాయకత్వంలో ఉన్నాం కాబట్టి ఓర్పు వహిస్తున్నామని, లేకపోతే తమ తడాక ఏంటో చూపించేవారమని శ్రీరామ్ చిన్నబాబు తేల్చి చెప్పారు. పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుని దాడికి పాల్పడిన వారందరిపైన కేసులు కట్టాలని డిమాండ్ చేశారు. వెంకటేష్ రాజు అని మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తను, సాక్షి విలేకరు కాజావల్లి అందరూ కలిపి మా తెలుగుదేశం కార్యకర్తను కొట్టడం జరిగింది. తంబలపల్లో ఒక్కనొక్కనికి హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఎవడైనా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద తంబలపల్లో ఏటు పడితే ఎవరిని కూడా వాడు ఎంత తోడన్నా కానీ వదిలే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. ఇన్ని రోజులు మౌనంగా ఉన్నాం. ఎందుకంటే ఏదో ఒక రోజు మనకు అధికారం వస్తుంది, ఆ రోజు చూద్దాం. ఎందుకంటే తంబలపల్లి అంటేనే ఇంతకుముందు గత 3 సంవత్సరాల ముందు మా కార్లన్నీ పగలగొట్టినారు. తర్వాత మా దేవుళ్ళు లాంటి నారా చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు వేశారు. ఆ రోజున ఎవడైతే రాళ్ళు వేసినాడో కేసులు, అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు కట్టినారు. ఎవరిని కూడా వదలం. ఆ రోజుకి సంబంధిత అధికారులు, ముఖ్యంగా పోలీస్ అధికారులు చాలా చేష్టలు చేసినారు. మిమ్మల్ని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఆ రోజు ఎవరెవడైతే తప్పుడు కేసులు కట్టినాడో, ఎవడెవడైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టాడో, తంబలపల్లి మీ అడ్డా కాదు ద్వారకానాథ్ రెడ్డి, గుర్తుపెట్టుకో. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తను టచ్ చేయాలంటే నీ ఎవడు అబ్బ సొమ్ము కాదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ మా వెంకటేష్ రాజును కొట్టేటువంటి వాళ్ళ బృందం అందరినీ అరెస్ట్ చేసి వెంటనే రిమాండ్కి తీసుకోవాలా. లేని పక్షంలో మా నారా చంద్రబాబు నాయుడు దృష్టికి, మా లోకేష్ గారి దృష్టికి తీసుకుపోయి ఎవడెవడైతే కొట్టారో వాడిని ఎవడిని వదలం. ఇంకా రాబో రోజుల్లో ఎక్కడైనా కావచ్చు ఈ పార్లమెంటు పరిధిలో తెలుగుదేశం కార్యకర్తని ఎవడైనా కూడా మాట్లాడితే ఖబర్దారని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఇంకా రాబో రోజుల్లో తీవ్ర పరిణామాలు కూడా మీరు ఎదుర్కొంటారని హెచ్చరిస్తున్నాను. బోయకొండ గంగమ్మ ఆలయ కమిటీ చైర్మన్ నాగరాజురెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం దిగువపల్లి గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం కమిటీ చైర్మన్ నాగరాజురెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఆలయ ఈవో అందించారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా నామినేటెడ్ పదవుల రాజీనామాల పర్వం కొనసాగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెద్దిరెడ్డి, తమ్మళ్లపల్లె, పొంగునూరు, రాజంపేట పార్లమెంట్ ప్రాంతాలు నీ జాగీరా? ప్రజలు చీకొట్టినా బుద్ధి రాలేదా? సభ్యత, సంస్కారం నేర్పిన చంద్రబాబు, క్రమశిక్షణ కలిగిన పార్టీలో ఉన్నాము, లేకపోతే మా తడాకా చూపించేవాళ్ళం. మా కార్యకర్తల జోలికి వస్తే ఖబర్దార్. పెద్దిరెడ్డి కుటుంబంపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు. టైం ఎప్పుడు మన వైపే ఉండదు. బళ్ళు ఓడలు, ఓడలు బళ్ళు అవుతాయి. నాడు లోక్సభ ప్యానెల్ స్పీకర్ గా ఉండి మిథున్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు. నేడు అదే రామ్మోహన్ నాయుడు హ్యాట్రిక్ విజయంతో కేంద్ర మంత్రిగా బాధ్యతల స్వీకారం. ఇంతలో ఎంత తేడా అంటూ జనాల్లో చర్చ. డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఢిల్లీలో ఇండియా టుడే వెల్లడి.
రేపు ఎన్డీఏ కూటమి కీలక సమావేశం. పవన్ కు డిప్యూటీ సీఎంతో పాటు కీలక మంత్రి పదవికి చంద్రబాబు మొగ్గు. క్షణక్షణం పోరాటం, కనకనం ప్రజాపక్షం. జన సైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.